సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టంట్. దీనికి మాత్రం ఏం కొదువు ఉండదు. ఇప్పటికి నాకు తెలిసి ఒక 2-3 డజన్ల ఈ పబ్లిసిటీ స్టంట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మరొక స్టంట్. ఏందో ఈ స్టంట్ అంటే చూడండి. సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టంట్. మాదాపూర్లో కుమారి హోటల్ ఇష్యూలో హైడ్రామా. మంగళవారం మూసివేత, గురువారం ఓపెను. పొలిటికల్ వార్లో సర్కారే మూయించిందని ఆరోపణలు. తానే రోడ్డున పడ్డానంటూ కుమారి ఆవేదన. తన మెడకు చుట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఆలోచన. ఇష్యూను అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాను. హోటల్కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. తాను కూడా వచ్చి భోజనం చేస్తారని ప్రకటన. ఇదే ప్రజాపాలన అంటూ ఆకాశానికి ఎత్తున్నటువంటి కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా. ఇక చూడండి, అవకాశాలు అందరికీ దొరకవు. అవకాశాలు ప్రతినిత్యం రావు. అవి వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే పనులు చేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. రోడ్డు పక్కన హోటల్ నడుపుకుంటూ ఉన్న కుమారి ఇష్యూలో సీఎం మరీ ఎక్కువగా స్పందించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తనకు డ్యామేజ్ అవుతున్న ఇష్యూను పాజిటివ్గా మలుచుకునేందుకు తాను అక్కడికి వెళ్తానని సీఎం ప్రకటన చేశారని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పిఆర్ స్టంట్ కోసం మళ్ళీ రెడీ అయిపోయిందంట. ఆల్రెడీ నడుస్తూ ఉంది ఆ పిఆర్ స్టంటు. ఇప్పుడు ఇంకొకటి కూడా వ్యవహారం ఏంది అంటే, ఈ కుమారి అనట ఆమె దగ్గరికి పోయి భోజనం చేస్తాడు. అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే చెప్తా వినండి. ఇందులో జరిగినటువంటి అసలు డ్రామా, అసలు కథ ఏంది అంటే ఇంకా చూపిస్తా. ఇగో ఈ ఇంటర్వ్యూ చూడండి. చిన్న బయట ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి 1 లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. అవన్నీ వాస్తవం అసలు ఏం లేదు. మీకు నాకు కావాలని నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేస్తుంది. నా పేరు మీద ఏమున్నాయి అనేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఉంది నాకు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం అది. ఈ వీడియోతోటి ఆమె మొత్తము వ్యవహారం అంతా తలక్రిందులైంది. ఇది కాగానే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళందరికీ ఇంకో ఇండ్లు ఇస్తున్నాడు అనేది ఒక ఇండికేషన్ ప్రజలకు పోయింది. ఈ క్లిప్ బాగా వైరల్ అయింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఘోరంగా సర్క్యులేట్ చేసింది. సర్క్యులేట్ చేయగానే ఏం జరిగిందంటే నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయింది. ఏంది ఇప్పుడు ఈమె ఎవరికి పాజిటివ్గా మాట్లాడింది? జగన్కి పాజిటివ్గా మాట్లాడింది. కాబట్టి అక్కడ ఏపీలో ఈ క్లిప్ బాగా సర్క్యులేట్ అయింది. కావడంతో అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసి ఇక టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్ ఏం చేసింది, ఈ విషయం బయట కాస్త ఆ సోషల్ మీడియా ద్వారా లోకేష్ చంద్రబాబు దాకా పోయిందనమాట. చంద్రబాబు దాకా పోతే చంద్రబాబు ఈ బయటను చూసి అరే మనకు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి విషయంలో కూడా మనకు డ్యామేజ్ జరుగుతూ ఉందని చెప్పేసి ఈ బ్యాచ్ మొత్తం పచ్చ బ్యాచ్ అంతా ఏం చేసింది, రేవంత్ రెడ్డికి ఒక హుకుం జారీ చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు చెంచానే కదా. చంద్రబాబు కూసోమంటే కూసోవాలి, చంద్రబాబు లేవమంటే లేవాలి మన ముఖ్యమంత్రి గారు, ఏది తెలంగాణ ముఖ్యమంత్రి. సో కాబట్టి ఏం చేయాలి, చంద్రబాబు నుంచి ఆదేశాల మేరకు వెంటనే ఏదైతే పెట్టుకొని నడిపించుకుంటా ఉందో, ఆ రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని నడిపించుకుంటా ఉందో ఆమె బండిని ఎత్తేసిరు పోలీసు వాళ్ళు. ఇక చూడండి, అది కూడా వచ్చింది నాన్న. ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు ఇవాళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, తిప్పడానికి వీల్లేదు అని చెప్పండి. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయింది, మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు వచ్చి పోలీసులే, ట్రాఫిక్. ఇట్లా ఆ క్లిప్ వైరల్ కాగానే ఈమె షాప్ ఏదైతే మాదాపూర్లో ఐటీసీ కోహినూర్ పక్కన ఉంటుంది, ఈమె రోడ్డు మీద పెట్టుకొని అన్నము ఫుడ్ అందరికి ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈమె బాగా ఫేమస్ అయింది. ఇక ఇదంతా ఉంది. ఎప్పుడైతే ఆ క్లిప్ వైరల్ అయిందో, ఆ క్లిప్ వైరల్ కాగానే
ఈమె షాపును ఎత్తేసింది తెలంగాణ పోలీస్ శాఖ. ఎందుకు ఎత్తేసింది అయ్యా అంటే మిగతా అందరు ఉన్నారు, ఇప్పుడు ఆ లైన్లో అందరు చాలామంది ఉంటారు అనమాట, ఇట్లా ఈమె లెక్క అమ్ముకుంటోళ్ళు. ఎవరు ఎత్తలేదు, ఈమెది మాత్రమే ఆ షాప్ అక్కడ నుంచి ఎత్తేసారు. దేనికి కారణం చెప్పారంటే మీ షాప్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, మీది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీలో మీరు పెట్టుకున్నారు కాబట్టి మేము మీరు తీసేస్తున్నాం అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆమె బండిని అంతా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టాగానే ఆమె గిట్ట మీడియాతో మాట్లాడింది. మళ్ళీ దీని మీద కూడా వైసీపీ సోషల్ మీడియా ఓవైపు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి నెటిజన్లు ఓవైపు, ఇట్లా అందరు కలిసి టీడీపీని, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని అందరిని ఏకిపరేసారు గట్టిగా. ఒక రోజంతా దీని మీద వ్యవహారం నడిచింది బాగా. ఆ కమ్మటి కక్ష అని పెట్టారు. అంటే మన కమ్మ సామాజిక వర్గం మేధావులందరూ తలుచుకుంటే గిట్లా రోడ్డు మీద ఇట్లా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆగమైపోతారు. ఇప్పుడు ఆమె చేసే తప్పేంది, జగన్ ఇచ్చినటువంటి ఇల్లు తప్ప నాకేమీ లేదు అని చెప్పడమే ఆమె చెప్పినటువంటి తప్పు అన్నమాట. సో దాంతో ఏమైంది, సినిమా అంతా ఏమైపోయింది, మొత్తము రివర్స్ అయింది. ఏదైతే ఆమె షాప్ ఉంది చెప్పగానే మొత్తం నెగిటివ్ ప్రచారం అయిపోయింది. అటు చంద్రబాబు మీద ఏపీలో వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. మరి గిద్ద దుర్మార్గం అనుకుంటాడా ఏంది పచ్చ బ్యాచ్ మొత్తం అని చెప్పేసి అటు స్టార్ట్ అయ్యారు. ఇటు తెలంగాణలో కూడా ఈ చంద్రబాబు ఆ చెంబు ఏది చెప్తే ఇటువంటి రేవంత్ కూడా గదే పని చేస్తూ ఉన్నాడు, ఇదేం దుర్మార్గం అయ్యా, గిదే నా ప్రజాపాలన అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఇద్దరు స్టార్ట్ కాగానే ఏమైంది, మళ్ళీ ఒక పిఆర్ స్టార్ట్ వేయాలి కాబట్టి మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని చూసి స్పందించి ఆయనకు ఒల ఏడ్చిందంట బాత్రూంలోకి పోయి, కుమారి అంటే ఇట్లా అయిపోయినా అయ్యో ఎట్టెట్టా అని చెప్పేసి బాగా ఏడ్చి మొత్తం అంతా తడిచిపోతే మళ్ళీ ముఖం కడుక్కొని బయటకు వచ్చి ఏం తెలియకుంటే వెంటనే కుమార్ ఆంటీ ప్లేస్ ఏడ ఉందో ఆయనే పెట్టి తీరి ఆమె బువ్వని ఆమెను అమ్ముకొని ఇరి నేను కూడా పోయి తింటా, చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుందంట అని చెప్పేసి ఒక పిఆర్ స్టంట్ చేసిండు. అదే ఈ పిఆర్ స్టంట్ అన్నమాట. ఈ పిఆర్ స్టంట్ ఇక ఇది కాగానే ఇక వాడెవడు ఉంటాడు కదా బిగ్ టీవీ అని, ఇదే రేవంత్ రెడ్డి పెట్టే ఛానల్ అది ఆ ఝాన్సీ రెడ్డి ఇప్పుడు ఎవరో పాలకుర్తి నుంచి గెలిచింది చూసినావా, వాళ్ళు ఏదో మెయింటైన్ చేస్తారంట జీతాలు లేకపోతే అలా ఇప్పుడు ఆమెనే జీతాలు ఇస్తూ ఉందంట అందరికీ. సో అట్లా ఈ ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి తలా ఇంత చందా వేసుకొని ఆ బిగ్ టీవీని నడిపిస్తారు. ఆ బిగ్ టీవీ వాళ్ళు పోయి ఇక మైక్ పెట్టి ఇంక ఓ ఎట్లా మంచి ఉంది, అసలు నేను కలగడ కలగనలేదు, అసలు రేవంత్ రెడ్డి గారు తోపు తురుము అని చెప్పేసి మళ్ళీ ఈవిడ మాట్లాడడం జరిగింది. ఇంకా దాన్ని పెట్టి ప్రచారం చేసుకురు. ఇది అయిపోగానే ఇంకా ఆ ఏబిఎన్లో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రిపోర్టర్లుగా జాయిన్ అయ్యారు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా లైవ్లు పెట్టి మొత్తం ఆ నుంచి ఇందాక పెట్టి కుమార్ అంటే షాప్ ఇది, ఇక చూడండి అద్భుతంగా ప్రజాపాలన అంటే ఇది, రేవంత్ రెడ్డి గారికి రాబోతున్నారు, ఈ ప్లేట్లను తింటాడు, ఈ కూర వేస్తుంది ఈ భూ వేస్తుంది అని చెప్పేసి పెద్ద స్పెషల్ లైవ్లు పెట్టి నడిపించారు అనమాట. ఇదంతా పిఆర్ స్టంట్ అనమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఏబిఎన్లో టీవీ5లో ఆల్రెడీ అకామిడేట్ అయిపోయారు అనమాట ఉద్యోగాలు. అంటే గతంలో రిపోర్టర్లుగా పనిచేస్తూ ఉండే ఇప్పుడు కార్యకర్తలు అయ్యారనమాట కండువాలు వేసుకొని. సో కాబట్టి ఇట్లా ఈ పిఆర్ స్టంట్లన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ పిఆర్ స్టంట్ కోసం మళ్ళా రేవంత్ రెడ్డి రేపో మాపో ఆడుకోయి బోధింటాడు. ఒకవేళ పోలేదంటే మాత్రము ఇది పిఆర్ స్టంట్ అని బయటపడ్డది కాబట్టి ఇంకా పోలేదు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. 100% ఆయన పోతాడు, ఈ స్టంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోడు. మళ్ళీ ఆయన తింటప్పుడు ఇక్కడ ఇంకా ఒక కెమెరా ముంగళంగా ఒక కెమెరా, మళ్ళీ అటు తింటప్పుడు ఒక 2-3 అరేంజ్ చేస్తారు. అన్న రేవంత్ అన్న అంటే మళ్ళీ ఇక్కడ తిరిగి చూడాలి, ఇక్కడ రావాలి, ఇవన్నీ ప్లానింగ్. చంద్రబాబు కోటరీలో ఆ బోయపాటి శ్రీను ఇట్లాంటి వాళ్ళ డైరెక్షన్లో మొత్తము సినిమాలు తీసేందుకు రెడీగా ఉన్నారు. ఈ డ్రామా ఇటు నడుస్తూ ఉంది.